హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి కూరగాయలు ఏం లేవు. ఇంకా నాకు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. కానీ నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంకా సింపుల్గా అయిపోయేటట్టుగా ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకొచ్చి బాయిల్ చేశాను అనమాట. ఇంకా బాయిల్ చేసేసి అయితే పక్కకు పెట్టేసాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అడుగు నుంచి టమాటాలు అనేవి ఒక 2-3 అయితే సరిపోతాయి. నాకు చిన్న సైజు 3 టమాటాలు వేసాను నేను. ఇంకా ఉల్లిపాయలు టమాటాలు 2 కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకొని దాంట్లోకి 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ అండ్ చిటికెడు పసుపు, తగినంత పసుపు వేసేసుకొని సాల్ట్ వేసి నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసేసుకొని మూత పెట్టేసేసి 10-15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలన్నమాట. అంటే టమాటా అనేది మెత్తపడేటట్టుగా ఇంకా మూత పెట్టేసేసి ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇంకా మూత తీసేయగానే చూసారా ఆయిల్ అనేది పైకి తెలియంది. ఇంకా ఇలాగైతే ఉల్లిపాయలు టమాటాలు అనేవి కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇంకా ఒకసారి మూత తీసేసి మిక్స్ చేసేసుకొని ఇంకా నా దగ్గర అయితే నల్లగారం ఉందనమాట. ఇంకా నల్లగారం అనే కాదు, కరివేపాకు కారం కానీ లేదా కొబ్బరి కారం కానీ ఇంకా లేదంటే వెల్లుల్లి కారం కానీ మన ఇంట్లో ఏదో ఒక కారపొడి ఉండేది కదా, అదైతే 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి జీలకర్ర ఎల్లుల్లిపాయలు అవన్నీ ఉంటాయి కదా కారంలో, ఇంకా అవన్నీ కూడా ఈ కర్రీకి టేస్ట్ బాగా ఇస్తాయి అనమాట. ఇంకా కారం అయితే నేను 3 స్పూన్స్ వేసేసాను. ఇంకా సపరేట్గా మనం ఏం కారం యాడ్ చేసుకోక్కర్లేదు, ఈ స్పైసీనెస్ సరిపోయింది. దాంట్లోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసేసి నీట్గా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈజీగా అయిపోయింది.